పెళ్లి సందడి మూవీలో మా పెరటి జామ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే పాటతో పాపులర్ అయిన నటి రవలి. ఇప్పుడు ఆమె ఎక్కడుందో గానీ ఆమె అక్క హరిత మాత్రం బుల్లి తెరపై తన హవాను కొనసాగిస్తోంది. ఈమె హై లెవెల్లో రెమ్యూనరేషన్ అందుకుంటోంది. ఈమె సినిమాల్లో ఎక్కువగా సిస్టర్ క్యారెక్టర్స్ వేసేది. చినరాయుడు ప్రెసిడెంట్ గారి పెళ్ళం సినిమాలో సిస్టర్ క్యారెక్టర్తో పాపులర్ అయ్యారు. అయితే హీరోయిన్ అవ్వాలనే కోరిక తీరలేదు. కేవలం సిస్టర్ పాత్రలకే పరిమితం చేయడంతో ఇక బుల్లితెరపై దృష్టి పెట్టారు. హరిత ఏది కావాలని అనుకుంటుందో అది టీవీ రంగంలో దొరకడంతో అప్పుడప్పుడు సినిమాల్లో నటించేటప్పటికీ టీవీ రంగానికి అతుక్కుపోయారు. ఈ విధంగా టీవీ రంగంలో వారానికి 10 లక్షల చొప్పున నెలకు మొత్తం మీద 40 నుంచి 50 లక్షల వరకు జీతాన్ని అందుకుంటుందని అంటున్నారు. టీవీ రంగంలో జాకీ పరిచయం కావడం, ఇక ఆమె అన్న శేషగిరి ఫ్రెండ్ కావడం వలన ఇంటికి వస్తూ పోతూ ఉండటం వలన అతడికి హరితకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఆ విధంగా ఇద్దరికి లవ్ మొదలై పెళ్లికి దారితీసింది. ఇక హరిత జాకీలకు 2 పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు పెరిగి పెద్దయ్యాక హరిత కలవారి కోడలు సీరియల్తో రీఎంట్రీ ఇచ్చింది. ముద్దమందారం సీరియల్లో అఖిలాండేశ్వరి పాత్రతో దూసుకుపోతోంది. నిజానికి ఆనాడు ముందు చూపుతో టీవీ రంగానికి వెళ్లడం వలన హరితకు మంచి ఫలితం వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరు టీవీ నటులే కావడంతో 2 చేతుల సంపాదనతో దూసుకుపోతున్నారు. మరి చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.